వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కంగ్రాచ్యులేషన్స్. ఈరోజు ఇస్రో భారతదేశం యొక్క మీసం మెలేసిన రోజు. ఎందుకంటే ఇస్రో ఈరోజు 100వ ప్రయోగం సక్సెస్ఫుల్గా లాంచ్ అయింది. ఈ వీడియోలో ఈ ప్రయోగం యొక్క ఫుల్ డీటెయిల్స్, ఈ ప్రయోగం యొక్క ఉపయోగాలు, దాని యొక్క ఇంపార్టెన్స్ మీకు చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇస్రో తన యొక్క 100 మిషన్ GSLV F-15 NVS-02 ఈ మిషన్ని జనవరి 29, 2025 సంవత్సరం అంటే ఈరోజు తెల్లవారుజామున 6:23 స్టార్ట్ చేసింది. అది వివిధ స్టేజెస్ని దాటుకుంటూ వెళ్ళి 7:34:13 తన కక్షలో తన యొక్క శాటిలైట్ని ఆ కక్షలో వదిలి, సో ఇది ఈ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ యొక్క లాంచ్ ప్యాడ్ నుంచి ఈ లాంచ్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా 7:34 ఈ శాటిలైట్ NVS-02 ఇది యొక్క నావిగేషన్ యొక్క శాటిలైట్. ఈ మిషన్ గురించి తెలుసుకునే ముందు అసలు మన ఇస్రో అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేసింది, ఈ స్పెషల్ డే రోజున, ఇవన్నీ మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. సో ఫస్ట్ మన ఇండియన్ గవర్నమెంట్ 1962వ సంవత్సరంలో ఇండియన్ నేషనల్ స్పేస్ రీసెర్చ్ కమిటీని స్టార్ట్ చేసింది. దానికి విక్రమ్ సారాభాయ్ గారు డైరెక్టర్గా ఉన్నారు. తర్వాత కాలక్రమేణా 1969వ సంవత్సరంలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్గా పేరు మార్చారు. ఈ యొక్క ఆర్గనైజేషన్ యొక్క ఉపయోగాలు ఏంటంటే ఆ ఆర్గనైజేషన్లో ఏం చేస్తారంటే స్పేస్ టెక్నాలజీ యొక్క ఉపయోగాలు భారత జాతికి అందించడం, అంతరిక్ష శాస్త్రవేత్త పరిశోధనల కోసం మరియు స్పేస్ రీసెర్చ్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పటి వరకు అతి ముఖ్యమైన మిషన్లు చాలానే చేసింది. వాటిలో గొప్ప పేరు తెచ్చిపెట్టిన కొన్ని మిషన్స్ అయితే చంద్రయాన్, మార్స్ ఆర్బిట్ మిషన్, ఉపగ్రహాల మరియు కమ్యూనికేషన్, రిమోట్ సెన్సింగ్, నావిగేషన్, ఇలా చాలా రకాల మిషన్లు అనేటివి చేసింది. ఇలా చాలా రకాల మిషన్స్ అయితే స్టార్ట్ చేసింది. ఈరోజు ఈ 100 మిషన్స్తో వీటి యొక్క మొత్తం యొక్క ఖ్యాతిని, ఘనతను మనం స్మరించుకోదగ్గ రోజు. కాబట్టి ఇస్రో తన ఫస్ట్ ఉపగ్రహం 1975వ సంవత్సరంలో నిర్వహించింది. ఆ ఉపగ్రహం ఏంటంటే ఆర్యభట్ట అని పిలిచేవాళ్ళు. సో మనం 1975వ సంవత్సరంలో మనం స్టార్ట్ చేసిన ఒక ఉపగ్రహం అనే ఇది. దీనిని ఎక్స్ కిరణాలు మరియు అతినీల లోహిత కిరణాలు రీసెర్చ్ చేయడం కోసం చేశారు. అయితే ఈ శాటిలైట్ని ఈ ఉపగ్రహాన్ని మన దేశం నుంచి లాంచ్ చేయలేదు. ఇదే మన తొలి అడుగు. దీనిని మనం రష్యా రాకెట్ యూజ్ చేసుకొని మనం స్పేస్లోకి ఈ శాటిలైట్ని పంపించడం సరే. ఎలాగైతేనే 1975వ సంవత్సరంలో మన తొలి శాటిలైట్ ఆర్యభట్టని స్పేస్లో రిలీజ్ చేసి అదే మన తొలి రాకెట్ లాంటి ఒక ప్రయోగం. తర్వాత మన దేశంలో మనకంటూ ఒక రాకెట్ ఉండాలనే ఉద్దేశంతో మన స్వదేశంతో తయారు చేసినటువంటి RH-75 అంటే దాదాపు దాన్ని రోహిణి అదొక శ్రేణి, వాటిలోనే రకరకాల రాకెట్స్ని తయారు చేసేవాళ్ళం స్వదేశీ పరిజ్ఞానంతో. ఈ విధంగా మనం సొంతంగా రాకెట్ని 1965వ సంవత్సరంలో స్వదేశీ రాకెట్ని తయారు చేసి ఉపయోగించారు. ఇది సౌండింగ్ రాకెట్స్. ఇవి జస్ట్ మన ఆ సౌండ్స్ యూజ్ చేసేసి వాతావరణ అధ్యయనం కోసము, రీసెర్చ్ కోసము ఉపయోగించేవాళ్ళం. ఈ రాకెట్స్ చాలా వరకు మన దేశానికి సేవలు అందించాయి. తర్వాత మనం అప్గ్రేడ్ అయ్యి ఎన్నో రకాల రాకెట్స్ అనేటివి మన ఇస్రో తయారు చేసింది. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గటివి PSLV, GSLV, మాక్ LVM-3 ఈ రాకెట్స్ అనేటివి ఎంతో ఘనత తెచ్చినటువంటి రాకెట్స్. సో ఇక్కడ PSLV అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. భూమి దిగువ కక్షలో ప్రయోగించడానికి ఈ వెహికల్ని యూజ్ చేస్తామన్నమాట. తర్వాత GSLV జియో సింక్రనైజ్ లాంచ్ వెహికల్. ఈ GSLVలో ఏదైతే శాటిలైట్ అనేది భారీ ఉపగ్రహాలు వెయిట్ ఎక్కువ ఉండడం, అలా వెయిట్ని ఎక్కువ తీసుకువెళ్ళడం అవుట్ ఆఫ్ ది PSLV భూమి దిగువ కక్ష పై భాగానికి తీసుకువెళ్ళే విధంగా GSLV రాకెట్ని యూజ్ చేసేవాళ్ళం. తర్వాత MK-3 లేదా LVM-3 ఈ రాకెట్స్ని అతి శక్తివంతమైన రాకెట్స్గా చెప్తాము. ఇది మన భూస్థిర దాటి మన భూకక్ష దాటి అవతల కక్షలకి పంపించడం కోసం ఈ రాకెట్స్ అనేటివి ఉపయోగిస్తాం. ఇవి మనం భూస్థిర దాటి చంద్రుడు, మార్స్ లాంటి చుట్టుపక్కల గ్రహాలకు ఎక్కువ పెద్ద మిషన్స్లో యూజ్ చేస్తాం. ఇదేవే కాకుండా
మనం కొన్ని సౌండింగ్ రాకెట్స్ ఇందాక చెప్పాను కదా, రోహిణి ఆ శ్రేణి అది యొక్క సిరీస్లో కొన్ని రాకెట్స్, అలాగే ఎస్ఎస్ఎల్వి అనే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని, అంటే ఇవి చిన్న తరహా ఉపయోగాలు. అప్పటి నుంచి దాదాపు 50 సంవత్సరాలు ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఇస్రో ఎన్నో మంచి ప్రయోగాలు చేసి శస్త్ర సాంకేతిక రంగాలలో ఎన్నో సేవలు అందించింది. భారతీయులుగా మనం ఈరోజు మరవలేము. ఎందుకంటే ఇస్రో యొక్క మొత్తం చరిత్రలో ఇది ఒక మైలురాయి. 100వ ప్రయోగమే ఇందుకు కారణం. దీని యొక్క విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఈ 100వ ప్రయోగం జిఎస్ఎల్వి F-15 నావిక్ 02 ఈ శాటిలైట్ని మనం ఈ జిఎస్ఎల్వి జియో సింక్రనైజ్ లాంచ్ వెహికల్ F-15 అంటే ఈ సిరీస్లో ఈ భూస్థిర కక్ష దాటి అవతలికి ఈ నావిగేషన్ సిస్టమ్ని మనం పంపించడం కోసం ఈ రాకెట్ని ఉపయోగిస్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశం యొక్క ప్రాంతీయ నావిగేషన్, అంటే మన భారతదేశం చుట్టుపక్కల ఈ శాటిలైట్ అనేది కొన్ని సేవలను అందించడంతో పాటు ఆల్రెడీ మనము నావిక్ 1 ఇలా ఆల్రెడీ నావిగేషన్ సిస్టంలో ఉన్న వాటిని మెరుగుపరచడం అంటే ఇంప్రూవ్ చేయడం కోసము ఈ యొక్క మిషన్ని చేస్తున్నాము. దీనిని శ్రీహరికోట షార్ నుంచి ఉపయోగించారు. ఉదయం 6:23 పంపిస్తే 7:34.13 సెకండ్లకి ఇది తన కక్షలో స్థిరంగా చేరి సక్సెస్ఫుల్గా మన భారతదేశం యొక్క ఖ్యాతిని పెంచింది. సో ఈ శాటిలైట్ యొక్క ఇంపార్టెన్స్ ఇప్పుడు చూద్దాం. ఈ శాటిలైట్ నావిక్ 2 ఈ శాటిలైట్ సెకండ్ జనరేషన్ శాటిలైట్. ఆల్రెడీ ఫస్ట్ జనరేషన్ శాటిలైట్స్ మనకి ఎన్నో రకాలుగా యూజెస్ ఇస్తున్నాయి. వాటికి అనుసంధానంగా ఈ శాటిలైట్ని పంపించి ఇంకా మెరుగైన సేవలను అందించడం కోసం ఈ శాటిలైట్ అనేది ఉపయోగపడుతుంది. ఇది భారతదేశం యొక్క జీపీఎస్ని ఖచ్చితత్వం మరియు నావిగేషన్ ఇంప్రూవ్ చేయడం కోసం రూపొందించారు. వీటితో ఏంటి ఉపయోగాలంటే మనం మెరుగైన అంటే మనం ఎక్కడైనా నావిగేషన్లో మ్యాప్స్ అలా చూసేటప్పుడు ఖచ్చితమైన నిర్ధారణ, స్థాన నిర్ధారణ మరియు టైం భారతదేశం మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాలలో జీపీఎస్ కంటే మరియు ఖచ్చితంగా సమయం సూచిస్తుంది. భూమి, గాలి మరియు సముద్ర నావిగేషన్లు, కార్లు, విమానాలు, ఓడలు, వివిధ రకాల వాహనాల మార్గాల ఖచ్చితత్వం, నిర్మాణ వ్యవసాయం, పంటల పర్యవేక్షణ, రైతులకు ఉపయోగకరమైన కొన్ని టెక్నాలజీస్ని ఈ శాటిలైట్లో యాడ్ చేశారు. అదేవిధంగా భూగర్భ సర్వే, భూమి యొక్క కొలతలు, వాటి యొక్క మ్యాపింగ్లో ఇవి ఖచ్చితమైన లైన్ చూపించడంలో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇది చేస్తున్నారు. అలాగే మనకు ఎన్నో రకాలమైన దేశానికి సంబంధించి ప్రకృతి వైపరీత్యాల నిర్వహణలో ఈ ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో అత్యవసర సమాచారం మరియు సహాయక చర్యలు ఏ విధంగా తీసుకోవడం కోసం ఈ శాటిలైట్ అనేది ఉపయోగిస్తారు. టెక్నాలజీస్లో మొబైల్ ఫోన్స్ అప్లికేషన్స్ వాటి యొక్క యూజెస్కు ఇది అనుసంధానించి మరి యొక్క ఆధారిత సేవలు అందించడం వీటి యొక్క ముఖ్య విధి. భారతదేశంలో ఉన్న భారతీయుడిగా ఇలాంటి మరెన్నో అద్భుతమైన ప్రయోగాలు చేస్తూ భారతదేశ గౌరవాన్ని, ప్రతిష్టను మెరుగుపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భారత్, జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.